వేస్ట్ అవుద్ది. ఓకే పాపం కింద పడింది, పైన పెడదాం పాపం. టేబుల్ మీద పెట్టింది. రెడీ రెడీ రెడీ. ఫాస్ట్ గా 6 పెట్టాలి మనం వినాలంటే. లాస్ట్ 30 seconds. అయ్యా చెయ్య. సరే ఇప్పుడు ఎక్కడ పెడతా చూద్దాం. అదిగో 10 9 8 చేతులు వెనకే 4 3 అమ్మయ్య 1 అయ్యాక పెట్టింది కరెక్ట్ గా. చాలా కష్టపడి 1 2 3 మొత్తానికి కింద వేసావు నువ్వు. మొత్తానికి కష్టపడి 3 గ్లాసులు వేసాడు. 3 గ్లాసులు. ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా కల్పన, స్వాతి, లావణ్య గెలిచారు. ఓకే, ఈ రౌండ్ లో కల్పన, స్వాతి, లావణ్య ఓ శివంగులుగా గెలిచి గిఫ్ట్ అందుకోబోతున్నారు. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సరిత గారు. సరిత గారు చెప్పండి మా. చిన్న పల్లెటూరు మాది. నాన్న అక్కడ పోలీస్ పటేల్ అని చేసేవాళ్ళు. 77 నా డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో పోలీస్ స్టేషన్స్ ఉండేవి కావు. పోలీస్ పటేల్ గాని సర్పంచ్లు గాని వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేసేవాళ్ళు. అదంతా నక్సల్స్ ఏరియా అన్నట్టు. ఏమైతుందంటే ఈ సర్పంచ్లను వీళ్ళందరినీ నక్సల్స్ చంపేవాళ్ళు. నేను, అక్కయ్య, అన్నయ్య ముగ్గురం పిల్లలం. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని నైట్కి నైట్ 3 పిల్లలతో అమ్మ నాన్న జగిత్యాలు వచ్చేసాం. నపలంగా వచ్చేసాం కాబట్టి అన్ని అక్కడ వదిలేసి వచ్చేసాం. ఈ సిటీ లైఫ్ అన్నది నాన్నకు అసలు తెలియదు. అయితే ఇక్కడికి వచ్చిన మా మేనత్త వాళ్ళు ఇక్కడ ఉండేది. 79లో మా మేనబావ ఏం చేశాడు, నాన్న దగ్గర 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇవ్వు మామయ్య అని తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, మాకు ఏమి ఇవ్వలేదు. ఒక 2 బిజినెస్లు చేశాడు, దానిలో కూడా లాస్ వచ్చింది నాన్నకి. ఇక తర్వాత మా లైఫ్ గడవడానికి కూడా కష్టమైపోయింది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు అన్నయ్య ఏం చేశాడు, 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొద్దిగా ఫైనాన్స్ తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి మా అన్నయ్యనే మాకు నాన్న అయిపోయాడు. మా పెళ్లిళ్ళు చేయడం అంతా అన్నయ్యనే బాధ్యత తీసుకున్నాడు. మా నాన్న కన్నాడు కానీ మా అన్నయ్యనే నాన్న అయిపోయాడు మాకు. నాన్న లాంటి అన్నయ్యని ఇచ్చాడు మాకు. ఇప్పటికీ కూడా నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా ఫోన్ పట్టుకొని ఫస్ట్ కాల్ చేసేది మా అన్నయ్యకి. కాల్ చేయగానే ఒక క్షణంలో వాలిపోతాడు అన్నయ్య నా దగ్గర. వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు నాన్న డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు మొత్తం మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు మా అన్నయ్య లేకపోతే అసలు బ్రతికే వాళ్ళం కాదు అసలు. ఒక వే మూసిపోయిన తర్వాత దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. సో అలా అని మనం చచ్చిపోదాం ఇక లైఫ్ వేస్ట్ అని అనుకుంటే లేకపోతే అంతే కదండి. అవును, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల లైఫ్ ని ఎండ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఏదో ఒక దారి ఉంటుందిలే అని కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్ గా ఏదో ఒక దారి దొరుకుతుంది. అండ్ డబ్బుల విషయంలో మీ సొంత ఫ్రెండ్, సొంత రిలేటివ్ అయినా సరే డబ్బులు ఇచ్చి ఆ రిలేషన్ ని చెడగొట్టుకోవడం చాలా మంది చేస్తాం. కొందరు జాలి గుణం ఉంటది, అలా నమ్మి ఇస్తే అలా మోసం చేశాడు మా బావ. మనం అన్ని సమకూర్చంగానే మన పిల్లలు ఏమిచ్చారు అంటున్నారు. అమ్మ నాన్న అన్నయ్యకి అన్ని బాధ్యతలు ఇచ్చారు. మమ్మల్ని చెల్లె కాదు బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను మా అక్కని పేరు పెట్టి కూడా పిలవడు అసలు. చిన్న చెల్లె పెద్ద చెల్లె. ఇప్పుడు కూడా ఒక క్షణం ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి ఇంటికి రా అంటే ఎక్కడున్నా ఒక క్షణంలో వాలిపోతాడు.
సో అందుకే అన్నయ్యని అమ్మ నాన్న కలిపితే అన్నయ్య అంటారు. ఎందుకంటే నాన్న తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకునేది అన్నయ్య కాబట్టి. సో అన్నయ్య ఉన్నాడు అంటే వాళ్ళు చాలా అదృష్టవంతుల కింద లెక్క. ఏం పేరు అన్న పేరు? అన్నయ్య పేరు రాము. రాము గారు గ్రేట్ అలాంటి అండి. అన్నయ్య దొరకడం మాకు జన్మ జన్మల పుణ్యం. అమ్మ నాన్నకు కూడా. అమ్మ బెడ్ సిక్ 4 years నుండి బెడ్ పైనే ఉంటది, నడవలేదు. అసలు అమ్మని ఒక్క మాట కూడా అన్నాడు అసలు ఎప్పుడు కూడా. ఆయన చూసుకుంటారు. ఆయనని సో గ్రేట్ రాము చూసుకుంటాడు. గారు. ప్రతి ఇంట్లో మీలాంటి అన్నయ్య ఉండాలి. ప్రతి చెల్లికి మీలాంటి అన్న ఉంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటది. ఇదే మీ పుట్టిల్లు అనుకుని తమ్ముడి దగ్గరకు వచ్చావు. సో పుట్టింటికి వచ్చిన ఏ ఆడబడుచు పుట్టి చేతులతో వెళ్ళకూడదు, చీర సారీలతోటే వెళ్ళాలి. సో నువ్వు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాలి. అదే ఈ షో ఒక మెయిన్ రీజన్.